హాయ్ అండి, ఇవాళ మనం భీమవరం స్పెషల్ రాజుగారి కోడిపలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. 1 కప్ రైస్ తీసుకుని క్లీన్ చేసేసుకుని నీళ్ళని వడపోసుకున్నాక మన కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఈ రైస్ని అందులో వేపుకుంటాం. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటామండి రైస్ని. రైస్ బాగా ఫ్రై అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పులావ్ కావాల్సిన మసాలా సామాన్లు అండి, ఇవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత మన కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటామండి. నెయ్యి యాడ్ చేసుకుని ఈ మసాలా సామాన్లన్నీ ఇందులో ఫ్రై చేసుకుంటాము. ఫ్రై అయ్యాక మనకి మార్కెట్లో చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి. ఇవి మాత్రం మెయిన్గా ఉండాలండి. ఇవి రాజుగారి కోడి పలావ్లో ఇదేనండి స్పెషల్. ఈ చిన్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటామండి. ఈ చిన్న ఉల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయండి మన పులావ్కి. అండ్ ఈ పుదీనా, కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాక మనకి చికెన్కి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసుకుందాం. ముందుగా మనకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ 1 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకుందామండి. తర్వాత చికెన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మసాలా అనేది కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుందండి మసాలా అనేది. మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ ముందుగానే మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత కుక్కర్లో చికెన్ అనేది యాడ్ చేసుకుంటామండి. ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ 1.5 స్పూన్ నేను వేసుకుంటున్నాను. బాగా కలిసే వరకు కలపాలండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. చికెన్కి మసాలా ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి. తర్వాత నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీ కారం తక్కువ తింటే స్కిప్ చేసేయండి. చికెన్లో వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది కూడా మనం పూర్తిగా కలుపుకుంటామండి. మసాలా అనేది రైస్ కూడా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలిపాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలపాలండి. కలిపాక మనం మూత అనేది పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న ఒక 15 మినిట్స్ వరకు కదపకూడదండి. తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చాక మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసిన వెంటనే మూత అనేది ఓపెన్ చేయకూడదండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాక ఓపెన్ చేద్దాం. చూసారా, మంచి అరోమా వస్తుందండి. చాలా బాగుంది. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు నార్మల్ పులావ్కి ఈ పులావ్కి చాలా తేడా ఉంటుందండి. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదేనండి రాజుగారి కోడి పులావ్, మన భీమవరం స్పెషల్ పులావ్ అండి ఇది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. Thank you so much.